వెల్కమ్ టు మైటర్ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అండి. ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, నేను ఎల్లప్పుడూ మీకు తోడై ఉన్నాను. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటండి ఎప్పుడు కూడా మనకి తోడుగానే ఉన్నారంటండి. అంటే మనకి శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు మనతో లేరా, ఆయన నా ప్రార్థన వింటలేదా, నా చేయి విడిచిపెట్టారా అని అనుకుంటూ ఉంటారండి. కానీ మరి ప్రభువారు అంటున్నారండి, ఎప్పుడు కూడా నేను నీకు తోడై ఉన్నాను. అంటే నీ సంతోషంలో, నీ సుఖంలో, నీ బాధలో, నీ శ్రమలో అన్నిట్లో కూడా నేను నీకు తోడుగానే ఉన్నాను అని చెప్పి ప్రభువారు సెలవిస్తున్నారండి. అవునండి, మరి యోసేపు జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన చెరసాలలో త్రోయబడ్డారండి. అలాగే మరి గుంటలో వేయబడ్డారు. మరి సొంత వారే తనని ద్వేషించారు. మరి ఎన్నో నిందలు, అవమానాల ద్వారా ఆయన నడవాల్సి వచ్చింది. అన్నిట్లో కూడా ప్రభు అయితే విడిచిపెట్టలేదండి. మరి ఆయనకి ఎప్పుడూ కూడా, యోసేపుకి ఎల్లప్పుడూ కూడా ప్రభువారు తోడుగా ఉండి మరి ఆయన నడిపించినట్లుగా మనం చూస్తున్నామండి. ఎక్కడికి వెళ్తే అక్కడ మరి ఆ మనుషులు ఎవరైతే చూసారో వాళ్ళలో దయ పుట్టించేటట్లు దేవుడు చేసి మరి అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మరి మార్గాలు సరళం చేశారండి. అవునండి, ప్రభువారు ఒకవేళ మనం శ్రమ ద్వారా, కష్టం ద్వారా మరి వెళ్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా దేవుడు మరి మనకి అనుకూలమైన ద్వారాలు దేవుడు మనకి ఓపెన్ చేయగలరండి. అవునండి, మరి ఇక్కడ యోసేపు ప్రధానమంత్రిగా చేయబడిన తర్వాత కూడా మరి ఆ టైంలో కూడా దేవుడు తోడుగా ఉండి తనకు జ్ఞానం ఇచ్చి మరి అక్కడ నడిపించినట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి మరి ఎప్పుడు కూడా ప్రభువారు అంటాడు మనకి తోడుగా ఉన్నాను అని చెప్పి మరి సెలవిస్తున్నారండి. కాబట్టి మరి మన శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకి తోడుగా లేరా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. నీతిమంతులు మొరపెట్టగా వారి శ్రమలన్నిటిలో నుంచి మరి ప్రభువారు విడిపిస్తాను అంటున్నారండి. అవునండి, ఒక్కొక్కసారి అనేకమైన శ్రమలు మన మీదకి రావచ్చు. ఆ టైంలో మనం మొర్ర పెడితే మనకున్న శ్రమలు ఒకటి కాదు, రెండు కాదు, శ్రమలు అన్నిటిలో నుంచి కూడా ప్రభువారు విడిపిస్తారంటండి. అవునండి, ఎప్పుడు కూడా దేవుడు మనకి తోడై ఉన్నారు. మరి దేవుడు లేరా అని ఆ నిరాశ, నిస్పృహలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. తగిన సమయం అందు మరి ఆయన విడిపించి గొప్ప చేసే దేవుడు మన దేవుడై ఉన్నారండి. ఓకేనండి, ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రభా దేవ, పరిశుద్ధుడ, గొప్ప మహాదేవుడా, తండ్రినైనా అవునయ్యా దేవ, ఎప్పుడు కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు దేవ. అందరిని బట్టి వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా శ్రమలో, మా కష్టంలో, మా దుఃఖంలో తండ్రినైనా, మా సంతోషంలో అన్నిట్లో కూడా తండ్రినైనా మీరు మాకు తోడుగా ఉండి నాయన ప్రభా యేసయ్య మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి ప్రభా మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా నా తండ్రి నాయన కృప చూపించండి, దయ చూపించండి. నేను ఎవరైతే వాక్యం వింటున్నారో దేవా నాయన వారి చేయ పనుల్లో తండ్రి నాయన, వారి చేయ బిజినెస్లో అన్నిట్లో కూడా నాయన ప్రభా యేసయ్య మీ గొప్ప జయం దయచేస్తండి నాయన ప్రభా. వారి రాకపోకల్లో ప్రభా నాయన మీ క్షేమాన్ని ప్రభా మీరు దయచేయమని అడుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.